ఉండే మీ ఇల్లు ఈ రోడ్లోనండి. ఈ రోడ్లో మొత్తం పెద్ద సిమెంట్ ఇండ్లే ఉన్నాయి కదా, ఆ, కట్టుకున్న ఇండ్లే. ఆ. ఎప్పుడు కట్టుకున్నారు మీరు ఇల్లు? మేము 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అయింది కట్టుకొని. ఉమ్, ఇప్పుడు కొట్టేసారు. అవును సార్. ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది, పోలీసులు వచ్చారు, సామాన్ తీయకోకుండా నెట్టేశారు సార్. ఉమ్. ఉమ్. ఇంట్లో మీరు లేరు అప్పుడు? ఉన్నాం సారు. పోలీసులు అందరూ వస్తే ఏం చేసాం, బయటకు వచ్చింది భయమై. సామాన్ కూడా తీసే టైం ఇవ్వలే. వీలే సార్, కూలగొట్టారు. ఏం చేసామండి, ఎట్టయింది మా పరిస్థితి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇదంతా గవర్నమెంట్ భూమి, మీరంతా ఇల్లు కట్టేసుకున్నారు వచ్చి అంటున్నారు. ఏం చేసాం సారు, చేసేది ఏం లేదు. వాళ్ళ చేతిలోనే ఉందగయ్యా ఏదైనా. మేమేం చేసాం? మీరంతా ఒరిజినల్ వాళ్ళైనా డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదండి, ఒరిజినల్ వాళ్ళమే. ఇక్కడే ఉంటున్నాం సార్, ఖమ్మంలోనే పని చేసుకుంటాం. మీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు వీళ్ళంతా పేడ ఆర్టిస్టులని. అనుకోని సారు, దేవుడే చూసుకుంటాడు. మీరు కూడా ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటున్నాం కనయ్యా. ఈ సందులో జబ్బు వచ్చి నెల దాకా ఖమ్మంలో ఉండే హాస్పిటల్లో. నువ్వు కూలగొట్టినప్పుడు? కోలుకొట్టేప్పుడు అంత అయిపోయినాక వచ్చాను, నిన్న వచ్చిన హాస్పిటల్ నుంచి వచ్చిన. ఇప్పటికీ హాస్పిటల్నే ఉండ. ఏం చెప్తావు, గవర్నమెంట్ ఎందుకు కూలగొట్టిందంట? ఎందుకు ఏముందో వాళ్ళ ఉద్దేశం ఎట్టుందో, ఇదివరకు ఒకసారి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని ఒక దమ్ము క్యాలీ చేయించారు. కూలగొట్టడానికి వచ్చి అడ్డం పోయారు. అడ్డం పోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ప్రోగ్రామే ఆయనది. మునుపు ఆయన వచ్చి అన్ని మునుపు షికా చేయించి కొన్ని సామాన్లు వేయించుకొని పోయారు. తర్వాత మళ్ళీ మేము బతకలేము, ఇక్కడ నుంచి మెట్టు గదలమని చెప్పి వీళ్ళందరూ ఇల్లు కట్టుకోవటం అందరం చేయటం జరిగింది. మళ్ళీ అనుకోకుండా ఈ శ్రీనివాసరెడ్డి గారు ఈ పని చేసి కూర్చున్నాడు. వాళ్ళకి ఏ కిమ్మతుందో మరి, దీని మీద ఆదాయం ఉందని వాళ్ళు లేబర్ని ఏడిపించుకుంటూ ఈ పని అనుకోకుండా వచ్చి చేసిపోయాడు.